హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ మనకి టెక్నీషియన్ అలాగే డిప్లొమా టెక్నీషియన్కి సంబంధించినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. 28 ఆగస్ట్ 2024 ఈజ్ ద లాస్ట్ డేట్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా 166 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 4 years కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. దానికి సంబంధించి 46 నుంచి మన 48,000 రూపీస్ దాకా శాలరీ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి కన్ఫర్మేషన్ ఇదనమాట. ఇలా ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకి సైన్ అప్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఎస్పైర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మిడిల్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ సర్ నేమ్ అయితే ఇది మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనమాట. ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి మాత్రమే అగైనెస్ట్ అప్లై అయితే చేసుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టడానికి అవకాశం అయితే లేదనమాట. ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్. అలాగే ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించి. అలాగే జనరల్ ఇస్తే కనుక అవసరమైతే ఉండదన్నమాట. ప్లస్ ఇదైతే మీరు ఎక్స్ అప్రెంటిస్ కనుక చేసింటే కనుక మీరు ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో కానీ లేదంటే ఎన్ఏసి కానీ 3 years కానీ చేస్తుంటే ఇక్కడ ఇవైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గతంలో అప్రెంటిస్ కనుక చేసి ఉండకపోతే నో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ యొక్క డిప్లొమా తర్వాత లేదంటే ఐటీఐ తర్వాత కనుక మీరు ఎక్స్పీరియన్స్ కనుక గెయిన్ చేస్తుంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. 0 అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కిందకైతే వచ్చేసేయాలి. ఇంకా ఆర్ యూ స్పాన్సర్డ్ బై ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కనుక రిజిస్టర్ అయిపోయి దాని ద్వారా కనుక అప్లై చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ హెచ్ఏఎల్ రిఫరెన్స్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా దాన్ని బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారనమాట. సపోజ్ మన టెక్నీషియన్కి సంబంధించి ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి డైరెక్ట్ 3 years ఎన్ఈఎస్సి అంటే నేషనల్ అప్రెంటిస్ కనుక చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఎన్టీసీ యొక్క ట్రేడ్లో ఐటీఐ చేస్తుంటే ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే కనుక ఆ ట్రేడ్లో ఉంటే కనుక మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు డిప్లొమాకి సంబంధించిన పోస్ట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి డిప్లొమా ఇన్ ఆ యొక్క పర్టికులర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి వచ్చేసి ఇక్కడ జెండర్ అనమాట. మేల్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట, మిస్టేక్స్ లేకుండా. ఇవైతే మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వేసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా సర్వీస్ స్టేటస్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే నాట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పై తీసుకోవాలి, లేదంటే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇక్కడ మన క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంత్ ఇయర్ డే సెలెక్ట్ చేయాలి. ఇంకా కూడా ఏజ్ అయితే 31st July 2024 డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్యాప్చర్ అయితే మనం ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు అప్లికేషన్ లాగిన్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇంకొక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ డోమ్సైల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ 1980 నుంచి 1989 మధ్య కనుక ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అది షూర్ అని అడుగుతున్నారు. మనకి యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎడిట్ అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు అనమాట. క్యాన్సిల్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఎస్ ఐఆమ్ షూర్ అని చెప్పేసి రెడ్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇదైతే మనకి అప్లికెంట్ లాగిన్ అనమాట. లాగిన్ ఫామ్ దీని మీద క్లిక్ అయితే చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకో. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి మెసేజ్ అయితే వస్తుంది. ఎంటర్ ఓటీపీ అని వచ్చింది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. మనం అక్కడ ఏదైతే ఇచ్చామో అది సెక్యూరిటీ కూడా ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మన ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అందులో కూడా మన ఫస్ట్ నేమ్ మీ యొక్క ఫాదర్స్ నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. ఇక మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. సర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. రిలీజియన్ అనమాట, హిందూ ముస్లిం అన్నీ వస్తాయి లిస్టు. మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కూడా ఇంకా ఎగ్జామినేషన్ ఒక లాంగ్వేజ్ అనమాట, ఇంగ్లీషు హిందీ ఈ బోత్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఇష్టం వచ్చినటువంటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మెరిట్ స్టేటస్ అనమాట, మ్యారీడ్ అన్మ్యారీడ్ డైవర్స్లో ఇంకా వీడియో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే కిందకు వచ్చేస్తే ఇంకా ఆర్ యూ ఎంప్లాయిడ్ ఇన్ ప్రజెంట్, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే ప్రజెంట్ ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ప్రైవేట్, పబ్లిక్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, క్వాసిన్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ మొదట, ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, 10th అయితే 10th అనమాట. నేమ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ చోట కూడా 10th క్లాస్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా సబ్జెక్ట్ అనమాట, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్ అవి ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏదైనా ఉంటే కనుక కిందదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మన సిబిఎస్ఈ సిలబస్లో వేరేవైతే ఉంటాయో అదర్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా 10th సంబంధించి ఇక్కడ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఇయర్ ఆఫ్ పాసింగ్లో ఇయర్స్ అయితే వస్తాయి. దేని మీద క్లిక్ చేస్తే బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాస్, అలాగే బోర్డు అనమాట, సిబిఎస్ఈను స్టేట్ బోర్డు అలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ సిబిఎస్ఈ అయితే ఇలాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పియూసీను 12th క్లాస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ మనకి పియూసీ డిసిప్లిన్ ట్రేడ్ సబ్జెక్ట్, సపోజ్ మీరు పీసీఎం అనుకోండి, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ లేదంటే కామర్స్ అలా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సిబిఎస్ఈ అది ఏ బోర్డు నుంచి మీరు ఆ యొక్క ఇంటర్మీడియట్ చేశారనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్టీసీ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్కి సంబంధించి ఇంకా నేచర్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనమాట, ఐటీఐ అయితే ఐటీఐ. అక్కడ మెయిన్ సబ్జెక్ట్ అనమాట, ఫిట్టర్ అయితే ఫిట్టర్, అది మీరు ఏదేంటో చేస్తే ఎప్పుడు ఫస్ట్ ఇయర్ అనేది ఇయర్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనమాట, అంటే ఏ ఇన్స్టిట్యూట్లో మీరు ఆ యొక్క ఐటీఐ చేశారని సెలెక్ట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మార్క్స్ సిస్టమ్కి సంబంధించి 10th క్లాస్ రెగ్యులర్గా చదువుకున్నారా, ఫుల్ టైం చదువుకున్నారా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక పర్సంటేజ్ సిస్టమ్ మాత్రమే ఇచ్చారు, గ్రేడ్ సిస్టమ్ లేదనమాట. సిజిపిఏ ఉన్న వాళ్ళు ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి యాజ్ పర్ ద ఫార్ములా అనమాట. అలాగే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ సపోజ్ 600 ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్గా సెలెక్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఎన్ని మ్యాక్సిమం మార్క్స్ మీకు ఎంత ఎన్ని మార్క్స్ వచ్చాయి చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఐటీఐకి సంబంధించి కూడా పర్సంటేజ్ అనమాట, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇది కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. కిందకి అయితే రావాలి ఫ్రెండ్స్. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పైన ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎనీ అదర్ అని ఇచ్చారు. ఇంకా గ్రాడ్యుయేషన్ డిప్లొమాకి సంబంధించి ఏదైనా ఉన్నవాళ్ళు డిప్లొమాకి సంబంధించి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి రోస్ కాలమ్స్ వస్తాయి అన్నమాట. దాని ప్రకారం మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఏదైనా మీరు క్వాలిఫికేషన్స్ అంటే అడిషనల్గా ఏదైనా ఇప్పుడు పర్సూ చేస్తూ ఉంటే కనుక ఆ క్వాలిఫికేషన్ నేమ్, ఆ బోర్డు, యూనివర్సిటీ, మంత్ ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్, పార్ట్ టైమ్ ఇదైతే కూడా ఫుల్ టైమ్ కరస్పాండెన్స్లో చేస్తున్నారు, ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ప్రజెంట్ ఏమి పర్సూ చేయకపోతే ఈ కాలమ్స్ అన్నీ మనం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. కిందకైతే రావాలి. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అనమాట. ప్రజెంట్ ఏదన్నా మీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అనాలి. ఆర్గనైజేషన్ నేమ్, ఏ ట్రేడ్, ఇక్కడ ఏ పోస్ట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎంతవరకు, పే స్కేల్ ఎంత, ఇంకా కూడా ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే అవసరం అయితే లేదనమాట. పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే విలేజ్, టౌన్ అనమాట, సిటీ మీ అడ్రస్లో నుంచి. అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అడ్రస్లో నుంచి.
డిస్ట్రిక్ట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఈ బోత్ కూడా సేమ్ అనుకోండి, ఈ ప్రజెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ టిక్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ అయిపోతాయి. కిందకి రావాలి. మీరు ఎక్స్ అప్రెంటిస్ కాదు కాబట్టి మనం గతంలో నో పెట్టాము, ఆటోమేటిక్గా వచ్చింది. మీరు కనుక ఈ సైనిక్ బోర్డులో కానీ డీజీఆర్లో కానీ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఏ డిస్ట్రిక్ట్లో ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అయ్యారు దాని ఒక నెంబర్ మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. హ్యావ్ ఎవర్ బీన్ ఏ మెంబర్ వర్కర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, మీద పొలిటికల్ పార్టీకి సంబంధించిన మెంబర్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక పొలిటికల్ ఆర్గనైజేషన్ నేమ్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. అలాగే ఆర్ యూ ఆఫ్ ఎనీ క్లోజ్ రిలేటివ్ వర్క్, ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీ రిలేటివ్స్ వాళ్ళని వర్క్ చేస్తానంటే ఎస్ పెట్టాలి. లేకపోతే నో ఆప్షన్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇంకా ఇఫ్ సెలెక్టర్ హౌస్ సూన్, మీరు ఒకవేళ కనుక మీకు జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయితే మీరు ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వగారు, 30 డేసా లేకపోతే 45 డేసా 15 డేసా ఇంకా అబవ్ అని ఇచ్చారు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆర్ యూ విల్లింగ్ టు పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, మీరు ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వడానికి మీకు యొక్క కన్సెంట్ అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్, ఇది బేసిక్గా మన బెంగళూరు అనమాట ఈ యొక్క పేజెస్ డివిజన్ అనేది. కాకపోతే ఎక్కడైనా కూడా డిప్లాయ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ బై ఎట్ ఎనీ టైమ్, దీన్ని కూడా ఎస్ అయితే పెట్టుకోవచ్చు. హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ బై, మీరు గతంలో కనుక ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఏది జాబ్ చేస్తుంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ డివిజన్ డిజిగ్నేషన్ అయితే మెన్షన్ చేయాలి. మీరు గతంలో కనుక ఈ హెచ్ఏఎల్లో వర్క్ చేసి ఉండకపోతే నో పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ఏసి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎన్ఏసి అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనమాట. నేమ్ ఆఫ్ ద ట్రేడ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఏ ట్రేడ్లో అయితే అప్రెంటిస్ చేశారో డ్యూరేషన్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారనేది ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎప్పటి వరకు చేశారనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయి ఉండాలన్నమాట. 100 KB అయితే ఉండాలి, బిలో 100 KB అనమాట. అలాగే సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మేట్లో 50 KB వరకు ఇది కూడా అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజర్ అనాలి. ఇక్కడ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అని ఉంది బటన్, దీని మీద క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ సేవ్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్నీ కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉందన్నమాట. ఏ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే దాని మీద ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక టిక్ ఆన్ అయితే చేయాలి. డిక్లరేషన్ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. తర్వాత మనకి కరెక్షన్ విండో అనేది లేదు. సో ఇది కనుక మనం కన్ఫర్మ్ చేసుకుంటే కనుక తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇదే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ సబ్మిటెడ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎడిట్ ద ఎనీ ఇన్ఫర్మేషన్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వచ్చింది. ఎస్ అంటే కనుక అప్లికేషన్ సబ్మిట్ అయితే అవుతుంది. తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చిన కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీజు అయితే లేదనమాట. మిగతా వాళ్ళకి 200 రూపీస్ ఏదో ఫీజు అయితే ఉంది, వాళ్ళైతే ఫీజు అయితే పే చేసుకోవాలి. డైరెక్ట్గా ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక డైరెక్ట్గా ప్రింట్ అనే అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు. మిగిలిన వాళ్ళకైతే ఫీజు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఫీజు అయితే పే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకైతే మనకి ఎస్బీఐ కలెక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ ద్వారా అయితే మనం పే అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మనకి ఇక్కడ ఆన్లైన్ SBI.SBI అని ఉంటుంది. ఎస్బీఐ కలెక్ట్లోకి వచ్చేయాలి. ఇక్కడ మనకి సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది అనమాట. కిందకి రావాలి. ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కర్ణాటక తీసుకోవాలన్నమాట. కర్ణాటక స్టేట్లో ఉంది కాబట్టి ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ కర్ణాటక తీసుకొని ఇక్కడ హిందుస్థాన్ అని ఇక్కడ మనం ఏరోనాటిక్స్ అని కొంచెం టైప్ చేసి మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇక్కడ కింద మనకి యూనిట్స్ అన్నీ వస్తాయి అనమాట, అన్ని డివిజన్స్ వస్తాయి. ఇక్కడ LCA డివిజన్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. పేమెంట్ కేటగిరీ వుడ్ బి ప్రీఫిల్డ్ యాజ్ LCA అని ఇచ్చారు. అలాగే క్లిక్ ఆన్ కేటగిరీ డ్రాప్ డౌన్ అండ్ సెలెక్ట్ అదర్స్
పిఎల్ఎస్ స్పెసిఫై ట్యాబ్ ఫర్ కంటిన్యూయింగ్ అని వచ్చిందనమాట. సో మనం ఇక్కడ ఎల్సిఏ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి మనం దీనికి సంబంధించి. సో ఇక్కడ పేమెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ 1273/2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. అక్కడ ఎల్సిఏ హెచ్ఆర్టీఎన్టీబీటీ 2024 1273/2024 అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జాగ్రత్తగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి 1273/2024. ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఎల్సిఏలో కూడా మన ఏదైతే కేటగిరీ ఉందో అది అదర్స్ పిఎల్ఎస్ స్పెసిఫై, లేదంటే కనుక ఇక్కడ ఆర్ అని ఇచ్చారనమాట. ఆర్ ఇన్ ద కేటగిరీ డ్రాప్ డౌన్ సెలెక్ట్ ద నోటిఫికేషన్ నెంబర్ ఎల్సిఏ హెచ్ఆర్టీఎంటీబీటీ 2024-1273. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అదర్స్ పిఎల్ఎస్ స్పెసిఫై ఉంది, అలాగే రెండో ఆప్షన్ కూడాను 1273/2024 కూడా ఉందన్నమాట, పైన ఉందన్నమాట. అది కూడా మీరు సెలెక్ట్ అయితే ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మిగతా మాత్రం ఏవి సెలెక్ట్ చేయకూడదు అనమాట. మనం యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేకపోతే వేరే అకౌంట్కి అమౌంట్ వెళ్ళిపోతే మీకు ఫీజు కట్టకుండా ఉన్నందుకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో జాగ్రత్తగా అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకొని 1273 లేదంటే అదర్స్ పిఎల్ఎస్ స్పెసిఫై అని ఉందన్నమాట, అవి మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఎంప్లాయీ వెండర్ ఐడి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఐడి అయితే ఉండదన్నమాట, కాబట్టి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఇందాక రిజిస్టర్ అయినప్పుడు లాగిన్ అయ్యాం కదా, ఆ లాగిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఒక మెసేజ్ కూడా వచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ నాట్ మెన్షన్ వేర్ ఎంప్లాయ్ ఐడి వెండర్ ఐడి ఈజ్ మెన్షన్ ఇన్ ద క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఎంటర్ దే రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇచ్చారు. సో మనకి స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది అప్లికేషన్ ఫామ్లో, ఆ రిఫరెన్స్ నెంబర్ అనమాట. తప్పనిసరిగా అదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అది మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఎంటర్ చేశారో సేమ్ అదే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ అడ్రస్, అమౌంట్ అనమాట. ఇక్కడ రిమార్క్స్ వచ్చేసరికి మనకి రిక్రూట్మెంట్ ఫీజు, అలాగా రిక్రూట్మెంట్ ఫీజు అని టైప్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫీజు అంటే చేసుకోవచ్చు. లేకపోతే ఫీజ్ ఫర్ టెక్నీషియనా, లేకపోతే డిప్లొమా టెక్నీషియనా ఇంకా కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్ ఎంటర్ చేయాలి, పైన ఇచ్చిన నేమ్, మొబైల్ నెంబరు, అలాగే ఇక డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అనమాట. ఇంకా టిక్ ఆన్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, నెక్స్ట్ అనాలి. నెక్స్ట్లో మనకి ఒక ఇదైతే వస్తుంది అనమాట, అది కూడా ఓకే చేసుకొని పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఫీజు అయితే మీరు పే అయితే చేసుకోవచ్చు అనమాట.